నేను ప్రేమలత మామిన్ల. ఈరోజు నేను మటన్ పులావ్ చేస్తున్నా. పావు కిలో మటన్ అండి. కడిగి 2-3 సార్లు కడిగి ఉప్పు కారము పసుపు 1.5 స్పూన్ కారము 1 స్పూన్ టీ స్పూన్ తోటి సాల్టు గరం మసాలా 1/2 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ పావు స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ చిటికెడు పసుపు 1/2 కప్పు పెరుగు కలిపి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. మీకు ఎంత టైం ఉంటే అంత కలిపి పెట్టుకోవాలి పక్కకు. ఎంత నానితే అంత మనకు బాగుంటుంది. బియ్యం ఏమో నేను 1.5 గ్లాస్ తీసుకున్నా, అంటే అర్ధ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఇవి గరం మసాలా, ఓల్ గరం మసాలా అండి. నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇది మటన్ పులావ్ కోసం అండి. బాస్మతి రైస్ 1.5 గ్లాస్, పావు కిలోకి ఎక్కువ అర్ధ కిలోకి తక్కువ. ఒక 2-3 సార్లు కడిగి ఫుల్ వాటర్ పట్టి నానబెట్టుకోవాలండి మనము. నా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా. చూస్తేనే ఎలా చేస్తున్నానో తెలుస్తుందండి. ఇప్పుడు మటన్ పులావ్ కోసం స్టవ్ అంటు పెట్టినండి. స్టవ్ అంటు పెట్టి కుక్కర్ పెట్టిన. కుక్కర్లో ఆయిల్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ అండి. నేను తక్కువ చేస్తున్నా బట్టి తక్కువ. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. టీ స్పూన్ తోటి 2 స్పూన్లు. ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఇవి వేయాలి. ఉల్లిపాయ దూరగా వేయించుకోవాలి మనం. ఇప్పుడు నేను ఇది కుక్కర్లోనే చేస్తున్నా అండి. మటన్ పులావ్ కుక్కర్లోనే చేసేస్తున్నా. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరాకు వేసి మసాలాలు కలిపి పెట్టిన మటన్ మొత్తం ఉప్పు కారం అన్ని కలిపి పెట్టిన కదండి, ఆ మటన్ వేసేస్తున్నాం. ఇది ఒకసారి మంచిగా కలిపి సిమ్ములో ఉడికించుకోవాలి మనం కొంచెం సేపు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ మటన్ కొంచెం ఫ్రై అయిందండి. సైడ్కు ఆయిల్ వేరింది చూడండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేస్తున్నా. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నా. తర్వాత ఇంకా కొన్ని వేస్తా. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసి అప్పుడు విజిల్ పెట్టేసేస్తా. ఇప్పుడు మటన్ ఉడికిందండి. నేను ఒక 5 విజిల్ పెట్టిన. 5 విజిల్ అని కాదు, మనకు మటన్ తీరా ఉడకాలి, అది చూసుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లో నాకు 1 గ్లాస్ అన్ని వాటర్ ఉన్నాయండి. 1.5 బియ్యం కదా, 2 గ్లాసుల వాటర్ పోయాలి. నేను ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తున్నా. 1 గ్లాస్ అంతా ఇందులో ఎసరు ఉంది, మనం ఇది చూసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ వేసి 1 గ్లాస్ వాటర్ వేసి విజిల్ పెడతా. ఒక 2 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసి చూపిస్తా. 1 గ్లాసు వాటర్ వేస్తున్నా. రైస్ కూడా వేసేస్తున్నా. వేసేసి విజిల్ పెట్టేసి మీడియం మంట మీద ఒక 2 విజిల్లు రానివ్వాలి. 1 నిమ్మకాయ పిండినండి అప్పుడు మటన్లా. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ వేస్తున్నా, అంతే సరిపోతుంది. కొంచెం ఇప్పుడు విజిల్ పెట్టే ముందు సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకొని సిమ్లో 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. రైస్ వేసిన తర్వాత 3 విజిల్లు వచ్చినాయండి. విజిల్ పెట్టేసిన. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, మటన్ పులావ్ రెడీ అయింది అండి. ఏమి మటన్ పులావ్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది రైతా తొట్టినండి, బాగుంటుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.